బే బే రాజమణిహారాన్ని అక్కకి ఎలా ఇచ్చావమ్మా? తన స్వార్థం కోసం తను ఆ రాజమణిహారాన్ని అడుగుతుందని నీకు తెలుసు కదా. రాజమణిహారం తనకి దక్కకూడదనే కదా నేను కానీ నాన్న కానీ ఇంత తపన పడుతుంది. నువ్వంత సింపుల్ గా తీసుకెళ్ళి అలా ఎలా ఇచ్చేసావు? మీ దగ్గరున్న రాజమణిహారం తీసుకుని రా. ఆ రాజమణిహారాన్ని జాగ్రత్తగా కాపాడమని రాణి గారు నా దగ్గర మాట తీసుకున్నారు. రాజమణిహారాన్ని చేజారకుండా భద్రపరుస్తానని నాన్నకి మాటిచ్చాను. అటు రాణి గారికిచ్చిన మాట, ఇటు నాన్నకిచ్చిన మాట నేను పోగొట్టుకోలేనమ్మా. నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మాట పోకూడదు. రాజమణిహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో అక్క దగ్గర మాత్రం ఉండనివ్వకూడదు. హారం వచ్చిందని సంబరపడుతున్నా. ఆ హారం ఒరిజినల్ కాదో కనుక్కోమ్మా. వదినా ఆల్రెడీ ఒకసారి ఇలాగే చేసింది కదా, ఇప్పుడు మాత్రం ఒరిజినల్ అని నమ్మకం ఏముందదినా? దానికి ఏర్పాట్లు చేశానని చెప్పాను కదా. కోల్హాపూర్ సంస్థానం వాళ్ళని అందుకే పిలిపించాను. ఇప్పుడు రోజా మెడలో ఉన్న హారాన్ని పరిశీలించి అది అస్సలైందో నకిలీదో మన కళ్ళ ముందే నిరూపిస్తారు. రాజమణిహారం అక్క చేతుల్లో ఉందంటే అమ్మగారి చేతుల్లోకి వెళ్ళినట్టే అర్థం. అక్క చేతిలో ఉంటే ఎంత ప్రమాదమో అమ్మగారి చేతిలో ఉన్నా కూడా అంతే ప్రమాదం. రాజవంశీకుల దగ్గర మాత్రమే ఉండాల్సిన రాజమణిహారం ఏదో పరిస్థితుల కారణంగా మన దగ్గరకు వచ్చి చేరింది. అది మళ్ళీ రాజవంశానికే చెందాలి. ఇలాంటి వాళ్ళ దగ్గర ఉండకూడదు. బే 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 అక్క తీసేసుకుంది కదా అని నేను చూస్తూ ఊరుకోనమ్మా. ఎలాగైనా సరే వెనక్కి తీసేసుకుంటాను.